కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ పైన పోక్సో యాక్ట్ మీద కేసు నమోదైంది. సో ఇప్పటి వరకు 48 గంటలు అవుతుంది. ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు, ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఏం చెప్తున్నారు మీ బీఆర్ఎస్ పార్టీ నుంచి? ఖచ్చితంగా ఎటువంటి యాక్షన్స్ తీసుకోరు. ఎందుకు తీసుకోరు అంటే సెంట్రల్ స్టేట్ ఒకటి, బీజేపీ కాంగ్రెస్ ఒకటి అని మామూలుగా అందరికి అనుమానం ఉండేది. నిన్న మన ప్రధానమంత్రి మోడీ గారు ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చిండు. దాంతో అర్థమైపోయింది కాంగ్రెస్ బీజేపీ ఒకటి అని. ఇంకోటి వచ్చేసి ఈ 48 గంటలైనా గానీ ఒక ఆడపిల్ల మీద అన్యాయం జరిగితే చర్యలు తీసుకొని ఈ దద్దమ్మ సర్కారు ఇప్పుడు రాష్ట్రాన్ని ఏలుతున్న రాక్షస పాలన గుంపు మేస్త్రి గారు హోమ్ మినిస్టర్ దగ్గరనే పెట్టుకొని కూర్చో. ఆయనకు కనీసం హోమ్ మినిస్టర్ అన్న స్పెల్లింగ్ కే అర్థం తెలియదు. ఇప్పుడు ఆయన ఏ యాక్షన్ తీసుకుంటాడో తీసుకోడు. ఇక బండి సంజయ్ ఏమన్నా బ్యాగులు పంపించిండేమో ఆ బ్యాగులు లెక్క పెట్టుకుంటా, బ్యాగ్ లో ఉన్న కాసులు లెక్క పెట్టుకుంటా టైం కాలక్షేపం చేస్తున్నాడు. ఎందుకంటే ఆయనకున్నది ఒకటే బిడ్డ కదా, ఆ బిడ్డకు పెళ్లి అయిపోయింది. ఒకవేళ ఆయన బిడ్డకి ఇటువంటి సంఘటన జరిగిన ఉంటే ఇప్పుడు చాతగాని దద్దమ్మలాగా మన రాష్ట్రాన్ని ఏరుతున్న గుంపు మేస్త్రికి అర్థమయ్యేది. ఇంకపోతే మోడీ గారు ఆయన ఖాళీ నినాదం బేటీ బచావ్ బేటీ పడావ్ అని అంటారు. పहले बेटी पढ़ाने का तो बहुत दूर है मोदी जी, बेटी को बचाओ आप क्यों बोल तो आपके सेंट्रल में सेंट्रल मिनिस्टर का बेटा ही बेटियों का जिंदगियां रोड पे ला रहा. ऐसे बंदों से बेटी को बचाओ, बाद में आप पढ़ाने का सोचो, पहले बेटियों को बचाने का देखो. क्यों बोले तो मीरू मोदी गारू मोदी जी आप मजे में पूरा देश सजा में बच्चियां लड़कियां बहुत सजा में. क्यों बोलता ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ఈ రాక్షస పాలన వచ్చినాక సెంట్రల్ పాలన వచ్చినాక మీరు క్రైమ్ రేటు లాస్ట్ ఉన్న ప్రభుత్వానికి ఇప్పటికి చూసుకోండి క్రైమ్ రేట్ ఎంత పెరిగిందా అనేది. ఎక్కువ శాతం ఆడవాళ్ళ మీదనే అత్యాచారం జరుగుతుంది. ఏమి మాట్లాడకుండా సన్నాసులాగా దద్దమ్మలాగా కూసున్నాడు మన రేవంత్ రెడ్డి గారు అని అంటే ఏం రాదు. మినిస్టర్ ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గర పెట్టుకున్నాడు, హోమ్ మినిస్టర్ దగ్గర పెట్టుకున్నాడు, ఆయననే సీఎం. ఏం చేస్తాడు ఆయన? ఇప్పుడు ఆయన ఒక మాట చెప్తే ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి. అదే బీఆర్ఎస్ నాయకులు ఏదైనా న్యాయాలు మాట్లాడితే, ఏదైనా నిజాలు మాట్లాడితే వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి దాడులు చేస్తారు, వాళ్ళ క్యాంప్ ఆఫీస్ లోకి వెళ్ళి దాడులు చేస్తారు. మరి ఇప్పుడెక్కడ పోయిర్రా సన్నాసులారా? ఒక ఆడపిల్లకు అన్యాయం జరుగుతుంటే పార్టీలు పక్కన పెట్టండి, ఒక ఆడపిల్ల కోసం, అది కూడా ఒక మైనర్ అమ్మాయి కోసం ఇంత ఘోరంగా జరిగితే మీరు ఎక్కడ పోయినరు? వాడు ఇప్పుడు ఇంకోటి ఈయన బండి సంజయ్ పెద్ద మాట్లాడతాడు. రాముని కోసమేమో రాష్ట్రానికి చెప్తున్నాడు జై శ్రీరామ్ అనండి అని. మళ్ళీ నీ కొడుకు రాక్షసుడు ఉన్నాడు కదా, మళ్ళీ అటువంటి రాక్షసునికి ఏం నేర్పించినావు? రాముని కోసం నేర్పియలే పాటలు? రాముని కోసం ఏందో జై శ్రీరామ్ అంటే ఏందో మాకు తెలుసు. మళ్ళీ నీ కొడుకుకి ఎందుకు నేర్పియలేవురా సన్నాసి బండి సంజయ్? ఒక ఆడపిల్లని ఇంకోటి ఒక 17 ఏళ్ల పిల్ల హనీ ట్రాప్ చేసిందంట. వాళ్ళు కోటీశ్వరులు. మేము సర్చ్ చేసినాం కదా, మేము మాట్లాడినాం కదా, వాళ్ళు కోటీశ్వరులు. అటువంటి అమ్మాయి మీద హనీ ట్రాప్ అని పెట్టిండు. సిగ్గు శరం ఉందా? లాస్ట్ ఇదే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఒక ఇన్సిడెంట్ జరిగితే ఏం చేస్తుంది గవర్నమెంట్ అని ఇదే గుంపు మేస్త్రే గాని ఇదే బండి సంజయ్ గాని తెగ మొత్తుకున్నారు, తెగ మాట్లాడారు. మొల్దారం అన్నా మొల్దారం అని. నీ మొల్దారం ఏడ ఊసిపోయిందో నీకే తెలియదు. అటువంటి సన్నాసివి నువ్వు. నీ కొడుకే చేస్తున్నాడు. నువ్వు రాముని కోసం చెప్తావు. రాముని పేరు తీసే అర్హత ఉందా? నువ్వు భాగ్యలక్ష్మమ్మ అంటావు. ఆ భాగ్యలక్ష్మమ్మ పేరు తీసే అర్హత ఉందా? నువ్వు దేవుళ్ళ పేరు తీసే అర్హత లేదు. ఎందుకనంటే నువ్వు రాష్ట్రంలోనేమో మంది పిల్లలకేమో రాముని భక్తి నేర్పిస్తున్నావు, ఆ దేవుళ్ళ భక్తి నేర్పిస్తున్నావు. మళ్ళీ నీ కొడుకుకు రాక్షసుల రావణాసుని భక్తి నేర్పిస్తున్నావా? అంటే ఇది ఏందనంటే ప్రజలు ఏమైపోయినా పర్వాలే, ప్రజలు మతం పేరు మీద కొట్టుకొని వచ్చినా పర్వాలే, నా కొడుకు తాగి తిని ఎంజాయ్ చేసి ప్రతి ఒక్క ఆడపిల్ల మీద కన్నేసి ఏ చిల్లర లెక్కలు చేసినా పర్వాలే, నా కొడుకు సంసారి పతివర్త అని పలుకులు పలుకుతున్న మన బండి సంజయ్. మీరు సోషల్ మీడియాలో చూసే ఉంటారు, అంటే భగీరథ గారు చాలా మంది పిల్లల్ని కూడా కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు, అంటే స్టూడెంట్స్ పిల్లలను చూసిరా వీడియోస్ ఏమన్నా? నేను పోస్ట్ కూడా చేసిన. ఇంకోటి ముచ్చట, గారు అని మాట్లాడు, వాడు అని మాట్లాడు తమ్మి. ఎందుకంటే మీరు మీడియా, మీకు తెలుసు, మాకన్నా ముందు మీకు తెలుసు ఏది ఇమ్మీడియట్లీ పోస్ట్ అయితే. గటువంటోని గారు అనే బదులు గాడు అనాలి. ఇప్పుడు ఇంకోటి, మన కేటీఆర్ పుట్టక కోసం మాట్లాడిను, మన నీ కొడుకు పుట్టక ఏం రానైనా? నీ కొడుకు ఎట్లా పుట్టిండు? నీ కొడుకు పుట్టుక గురించి మేము మాట్లాడుతున్నాం. మళ్ళా ఇంత నీచమైన పుట్టుక ఎట్లా పుట్టిండు వాడు? నీ కొడుకు భగీరథుడు అని పేరు పెట్టిన ముందు ఆ పేరు మార్చు. ఆ పేరుకు అర్థం తెలుసా అసలు? ఇంకోటి, సోషల్ మీడియాలో ఎంత మందమ్మ పిల్లలను కొట్టడం ఏంది? వాడు ఏమన్నా వాళ్ళని పోషిస్తుండా? మంది పిల్లలను ఎంత దారుణంగా కొట్టుకుంటా, స్మోక్ చేసుకుంటా, ఎంత గలీజ్ గా చేస్తున్నాడు. అంటే నీ కొడుకునేమో రాక్షస లక్షణాన్ని నేర్పించినావు. రాష్ట్రంలో ఉన్న
అన్ని ప్రజలకేమో దేవుని పేరు మీద అందరిని బట్టకాల్సినావు. ఇదేనా నువ్వు చేసేది? అందుకని ఖచ్చితంగా బండి సంజయ్, నువ్వు ఏ రాముడినైతే నమ్ముతావో అదే రాముడు ఒక తల్లిని బాధ పెట్టినావు, శోభమ్మని బాధ పెట్టినావు. 2 రోజులు కాలే తిప్పి మళ్ళా హిట్ బ్యాక్, కర్మ హిట్ బ్యాక్ అంటారు కదా, అది కర్మ నీ కొడుకు రూపంలోనే వచ్చింది. ఎందుకంటే నీ ఇంట్లో రాక్షసుని పెట్టుకొని, నీ ఇంట్లో రాక్షసత్వాన్ని పెట్టుకొని, నువ్వు ఇతరుల తల్లి గర్భాన్ని, నువ్వు తల్లి కడుపుని కన్న తల్లిని నువ్వు తిట్టినవు. ఆ తిట్టుకు ఖచ్చితంగా గుణపాఠం వచ్చింది. ఈ దీని మీద పోరాటం ఎట్లా చేయబోతున్నారు బీఆర్ఎస్? ఖచ్చితంగా మీరు నిన్న నుండి ట్రైలర్ స్టార్ట్ అయింది. బండి సంజయ్ కి సినిమా చూపియడం ఖాయం. ఇంకోటి, బండి సంజయ్ ని పావని కూడా ఏదో మాట అంటే, ఆయన అన్నదానికి ఆయన ఏ నిధులు తేలేడు రాష్ట్రానికి కాబట్టి ఒక తల్లి ఒక కొడుకుని పుట్టుక గురించి మాట్లాడిండు మా నాయకుడిని అని మేము మాట్లాడినందుకు ముసుగులు కట్టుకొని వచ్చిన ముసుగు దొంగలు ఏడున్నారో బీజేపీ లీడర్లు ఒక్కళ్ళు కనబడతలేరు తమ్మి. ఈమె మాధవీలత ఏదన్నా అంటే ఇట్లా కొంగేసుకుని ఓ అని మాట్లాడుతుంది. అవునా కదా? ఆమె ఎక్కడ పోయింది? అది మోనికా సుందరన్న, ఆమె సుంకరన, అది సుంకరనో సుందెల్కనో నాకు అర్థం కాదు, కానీ ఆ సుందెల్క మాటలే మాట్లాడుతుంది. ఇప్పుడు ఎక్కడనో లవ్ జియాదు దాని గురించి మీరు పోరాడతారు, దానికి హ్యాపీ. ఎవ్వరో లవ్ జియాదు కోసము మన ఆడపిల్లలను తీసుకుపోయి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటుర్రు అని పెద్ద స్క్రీన్ వేసి సినిమాలు చూస్తారు. ఓకే, మేము కూడా సపోర్ట్ చేస్తాం. మళ్ళీ ఈ లవ్ జియాద్ పక్కన పెట్టి మన రాష్ట్రంలో మన హిందూ పిల్లని, మన 17 ఏళ్ల పిల్లని, మన కట్టర్ హిందూ అయిన మన కట్టర్ బండి సంజయ్ గారి పుత్రుడు రాక్షసుడు మరి ఇంత అత్యాచారం చేసిరు. మళ్ళీ ఏడువైరే తల్లి, మీరు ఏడదాస్కుర్రే బీజేపీ నాయకులు. ఆమె ఎవరో సరూనగర్ లకి ఒక కార్పొరేటర్ మొరుగుతుంటది, ఏదో టిఫిన్లు పట్టుకొని ఎంతసేపు తిండి కోసం ముచ్చట గాని ప్రజల కోసం ముచ్చట. మళ్ళీ వీళ్ళందరూ ఎడిగిపోయారు. నోరు లేని జీవాల కోసం మాట్లాడతారు మీరు. నోరున్న జీవము, ఒక ఆడపిల్ల జీవితం ఎంత ఉంది. సరే, ఏదన్నా కనీసం స్పందించాలా, ఇది కరెక్టా కాదా తప్పు అని ఒకటి స్పందించాలా. నిన్నటి నుండి మూగబోయారు అంటే మీ నాయకుడు కొడుకులు ఎవడు ఏది చేసినా గానీ మీరు కాముగా ఉంటారు. అదే లవ్ జియాదు ఏదన్నా ఉంటే ఉరుకొస్తారు దన్నుమని. సరే, దానికి మేము కూడా సపోర్ట్ చేస్తాం, మేము కూడా కొట్లాడతాం. కానీ ఈడ మన హిందూ, కట్టర్ హిందూ, మన బండి సంజయ్ అన్న కట్టర్ హిందూ, కట్టర్ హిందూ కొడుకు కట్టర్ గాడు కాదా? కట్టర్ హిందూ కాదా? మళ్ళీ ఆడోడు, మళ్ళీ ఆయన పుట్టుక ఏది? ఆడు ఇంత దుర్మార్గత చేసిండు, మళ్ళీ వాడిని ఎందుకు బయటికి తీస్తలేరు? ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఎందుకు వాడిని ఎన్కౌంటర్ చేస్తలేరు? 100% ఎన్కౌంటర్ చేయాలి ఇటువంటి లుచ్చనా కొడుకులని. ఇటువంటి పెంపకమా బండి సంజయ్ది? దేవుని పేరు చెప్పుకొని, నువ్వు దేవుళ్ళ పేరు చెప్పుకొని నువ్వు ఇప్పుడు ఒక స్థానంలో ఉన్నావు, సెంట్రల్ మినిస్టర్ గా ఉన్నావు అంటే కేవలం రాముని పుణ్యాన. అదే రాముడు కన్ను ఎర్ర చేసిందంటే నువ్వు కాలిపోతావు బిడ్డ బండి సంజయ్, అది ఖచ్చితం. ఇంకోటి, ఈయన రాముని గురించి ఏం తెలుసో ఏం తెలియదో నాకు తెలియదు. మేము చిన్నప్పటి నుండి రామాయణం చూసినాం, మహాభారతం చూసినాం, మాకు కొంచెం భగవద్గీత గురించి కొంచెం తెలుసు. రాముడు సీతమ్మని రావణాసుడు ఎత్తుకుపోతేనే లంకని కాల్చేసిండు. అటువంటిది నీ కొడుకు ఏ రాముడైతే చరిత్ర గల్ల రాముడు ఉన్నాడో, ఏ రామునికి ఇంత పేరుందో, గసొంటి రాముని అడ్డ పెట్టుకొని నువ్వు అడ్డదారిలో వచ్చిన నాయకునివి, ఈ స్థాయికి వచ్చినావు. మళ్ళీ అసొంటి నాయకుడు ఈ కడుపున పుట్టిన ఈ కొడుకు ఇంత అడ్డమైన పనులు చేసిండు, ఇట్లా రావణాసుని పని చేసిండు. మళ్ళీ నీ కొడుకుని ఎట్లా కాల్చాలి నడి రోడ్డు మీద? నీ కొడుకుని ఎట్లా షూట్ చేయాలా, ఎన్కౌంటర్ చేయాలా? ఖచ్చితం అది ఏడాదాకానే మేము పోరాడతాం. ఇంకోటి, మన ఈమె కాంగ్రెస్ లా ఈమె ఎవరు, సంధ్యక్క బాగా ముచ్చట్లు మాట్లాడుతుంది. ఒక ఎవరు మన ఆమె బట్టలు అనసూయ బట్టల కోసం మాట్లాడే ఇంట్రెస్ట్, అనసూయ కోసం మాట్లాడే ఇంట్రెస్ట్, కవితమ్మ పెళ్లి కోసం మాట్లాడే ఇంట్రెస్ట్ ఈ ముచ్చట్ల లేకపోయినా సంధ్యక్క ఏడ కనబడతలేదు. ఇంకో ఆమె కూడా ఉంది అందులో, బౌ అని బ్యాన్ కప్పనోరు వేసుకొని మొరుగుతుంది. అలా పేర్లే నోటికి రావు జల్ది. ఎందుకంటే వాళ్ళు ప్రజలకు ఏమైనా మంచి చేస్తే, ప్రజల కోసం మాట్లాడితే ఖచ్చితంగా ఏమన్నా కాల్వ సుజాత ఏం కనబడతారు? లింగుమని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో 2 మినిస్టర్లు ఉన్నారు. వాళ్ళు ఏడిపోయారో సీతక్క రీల్స్ చేసుకుంటే బిజీ ఉన్నట్టుంది. ఆమె గుళ్ళల్లో తిరుగుకుంటే ఆమె బిజీ ఉన్నది. ఇప్పుడు వీళ్ళకి ఎవ్వరికి తల్లితనము అనేది బయట వీళ్ళకి నొప్పి లేదా, వీళ్ళకి బాధ లేదా? ఇంకోటి, ఆ పిల్ల మీదనే హనీ ట్రాప్ కేసు అని పెట్టిన, ఇది ఎంతవరకు న్యాయం? వాళ్ళే కోటీశ్వరులు. మొత్తము వీడియోలు వస్తున్నాయి, వాడు మాట్లాడిన మాటలు, వాడు అమ్మాయితో చేసిన చాటింగ్సే గాని బండి సంజయ్ ఇంత అన్యాయమా?
అమ్మాయి మీద కరీంనగర్ లో హనీ ట్రాప్ కేసు కింద పెట్టారు. పైసల కోసం అంటే మన హిందూ సంప్రదాయంలో హిందువులమని పెద్ద మాట్లాడుకునే సన్నాసులకు అడుగుతున్నా నేను. నిజంగా హిందువుల తల్లిదండ్రులే గాని తెలంగాణ ఒక భారతదేశంలో కన్న తల్లిదండ్రులే గాని ఏ మతానికి చెందిన వాళ్ళే గాని 17 ఏళ్ల పిల్లని అడ్డం పెట్టుకొని పైసలు సంపాదిస్తారా? కానీ ఇది నీచమైన రాజకీయం మీది. ఖచ్చితంగా బండి సంజయ్ రాజీనామా చేయాలి. ఎందుకంటే మెమ్మెమ్మ దద్దద్ద తప్ప దద్దమ్మకు ఏమి రాదు. దద్దమ్మ లెక్కలతోటి కొడుకుని మొత్తం రాష్ట్రంలో ఇడిచేసిండు. ఏమైనా చేసుకో, ఏదైనా చేసుకో, నేను సెంట్రల్ నుండి ఫోన్లు చేపిస్తా. స్టేట్ లోనైతే మా తమ్ముడే ఉన్నాడు, గుంపు మేస్త్రి మా తమ్ముడు, నేను అన్నని, ఇద్దరం పాలోళ్ళం, పాలు వంచుకున్నట్టు వంచుకున్నాము. సెంట్రల్ లో నేను వంచుకుంటున్నా, రాష్ట్రంలో మీరు వంచుకోండి తమ్మి అని ఇద్దరు కలిసి నోరు మెదపకుండా ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే అసలు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇద్దరు కాముగా ఉన్నారు. నిన్న జరిగిన ఏదైతే మోదీ గారి ఇన్విటేషన్ ఉందో దాని నుండి కాంగ్రెస్ బీజేపీ ఒక్కటని అర్థమైపోయింది. ఈ రెండు పార్టీలు ఒక్కటి పెడితే మన తెలంగాణలో కొత్తగా పార్టీ వచ్చింది. ఆ పార్టీ నాయకురాలు కూడా ఒక మహిళా నాయకురాలు అయితే ఇప్పటిదాకా స్పందించలేదు. ఎంబడి ఉన్న వాళ్ళు సోషల్ మీడియాలో ఏదన్నా పెడుతుండే, కనీసం వాళ్ళు కూడా ఏం పోస్ట్ చేస్తలేరు. మేమేమన్నా పోస్ట్ చేస్తే గతంలో జరిగిన దానికోసమే మాట్లాడుతున్నారు కానీ ప్రస్తుతంలో జరిగే విషయాల కోసం మాట్లాడతలేరు. అంటే ఒక మహిళా నాయకురాలు అధ్యక్షురాలయ్యి ఉండి ఆమె కూడా ముందుకు వస్తలేదు అని అంటే మనసు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే రక్షణ సేన అని అంటే ఏదన్నా ఇన్సిడెంట్ జరిగింది అని అంటే వాళ్ళు మన దగ్గరికి రాకముందుకే మనం రక్షించడానికి పోవాలి. రక్షణ సేన అని అంటే రక్షించడానికి మనం ముందు వెళ్ళాలి. అటువంటి రక్షణ సేన ఉన్నా ఊడినా ప్రజలకేం పెద్దగా అది లేదు. కాకపోతే ఒక మహిళగా మీరు ఒక తల్లిగా ఒక పొజిషన్ లో ఉన్నారు కానీ మీరు కూడా స్పందిస్తలేరంటే యావత్ తెలంగాణ ప్రజలు మీరు బీజేపీకి కాంగ్రెస్ కు ఒత్తాసు వలకకుండా బీఆర్ఎస్ ని అణచేయాలన్న ఒక నినాదంతో మీరు పార్టీ పెట్టిండ్రన్న ఒక టాక్ మాత్రం తెలంగాణలో గట్టిగా నిన్న నుండి వినబడుతుంది. ఎందుకంటే ఎక్కడనో లేరు, మీరు వేరే దేశంలో లేరు, మీరు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో గిడ బంజారాయిల్స్ లోనే ఉన్నారు. అటువంటిది మీడియా మీరు చిటికేస్తే వచ్చేసే మీడియా ఒక్క మాట రిలీజ్ చేస్తలేరు అంటే మీరు బండి సంజయ్ కొడుకుని సమర్థిస్తున్నారా తెలుస్తలేదు, మీరు సపోర్ట్ చేస్తున్నారా తెలుస్తలేదు. అయోమయంలో కాదు కానీ క్లారిటీగా ఉంది. వేరే ఏ పార్టీలు స్పందిస్తలేరు. నిన్న నుండి చూస్తున్నట్టయితే మేము బీఆర్ఎస్ ఒక కేసీఆర్ గారి దళముగా బయటికి వెళ్తున్నాం, ధర్నాలు చేస్తున్నాం, ప్రతిదీ చేస్తున్నాం, ఖచ్చితంగా పోరాడతాం. బండి సంజయ్ కొడుకుని ఖచ్చితంగా వాడిని మాత్రం ఎన్కౌంటర్ అన్న చేయాలి, తగిన శిక్షణ అన్న ఇవ్వాలి. దీంతోటి ప్రజలకు ఏం మెసేజ్ పోవాలంటే సామాన్యుడైనా సీఎం కొడుకైనా పిఎం కొడుకైనా సేమ్ శిక్ష పడుతుంది. న్యాయస్థానం ఎవ్వరికి సొత్తు కాదు, ఎవరి ఇంటి చుట్టాలు కాదు, ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది అని ప్రజలకు నమ్మకం రావాలని మేము ఇది కొనసాగుతున్నాం. ఖచ్చితంగా నిలదీస్తూనే ఉంటాం. వాడికి శిక్ష పడేదాకా మేము ఖచ్చితంగా పోరాడుతూనే ఉంటాం.